हौसला, ईंधन, बदला। खुदा कसम, अब एक और हिंदुस्तानी सर काटकर मुरीद के मीनार से लटकाऊंगा। पाकिस्तान का मुस्तकबिल अब हिंदुस्तान तय करेगा। సో 'ధురంధర్ 2' ట్రైలర్ వచ్చేసింది. చాలా 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 ఎక్సైటెడ్ నేనైతే మాత్రం. మార్చ్ 19th ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. ఉస్తాద్ వస్తుంది అదే రోజు. ఏమో అవసరమా అనే ఫీలింగ్ ఉంది. మెడముట్టుకుంటారో ఎందుకులే కానీ సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. 3 hours 48 minutes ఎంతో ఉందన్నట్టు. సో 4 hours 5 minutes అంటున్నారు, ఆర్ఎల్స్ 3 hours 30 minutes ఎంతో అంటున్నారు భయ్య, తెలియదు మనకి సిచ్యువేషన్. 7 hours టోటల్ ఫుల్ ఫుటేజ్ అన్నారు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. చాలా చాలా బాగుండబోతుంది అనిపిస్తుంది. ఫస్ట్ డే 1 100 crores నెట్ కొట్టాలని చెప్పేసి ప్రీమియర్ ముందు రోజు ప్రీమియర్ చేస్తున్నారు 5 PM నుంచి. వెళ్ళిపోతాం. ఉస్తాదా ఇదంటే ఇదే ఫస్ట్ ఇదే. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం అండి. సో లెట్స్ వాచ్ 'ధురంధర్ 2' ట్రైలర్. తెలుగులో हिंदू बहुत ही डरपोक कौम है। తెలుగులో హిందీలో చూస్తున్నాం. पड़ोस में रहते हैं हम, कूदे भर का जोर लगा लो, बिगाड़ लो जो बिगाड़ सकते हो। ఓకే స్టార్టెడ్. మళ్ళీనా అమ్మా రెహమాన్ డకేత్ ఇస్ అవుట్. ఓకే నెక్స్ట్ లీడ్ డ్రైవర్. బాబా మ్యూజిక్ అదర కొడతారు ఇక్కడ. అబ్బో 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 జస్కిరణ్ సింగ్ అంగి. रो क्यों रहा है लाले? तूने सुना नहीं? जहाँ दर्द है वहाँ मर्द है। అబ్బో ఉజేర్ బాలో చెడ్రా. हिंदुस्तानी काफिर का सर काटकर मुशर्रफ के दस्तरखान पर रखा था मेजर इकबाल ने। खुदा कसम, अब एक और हिंदुस्तानी सर काटकर मुरीद के मीनार से लटकाऊंगा। మురిత్కే ఏడుంది మీ మురిత్కే ఇప్పుడు. ఓకే తెలిసిపోయిందా? తెలిసిపోయింది ఆబ్వియస్లీ. हौसला, ईंधन, बदला। బదులు हौसला, ईंधन, बदला। అమ్మా ఒక్కొక్క షాట్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ 'ధురంధర్'. ఎస్ ఇద్దరిని లేపై. చేతులు కాళ్ళు ఏది పడుతుంది. కికింగ్ దట్ హెడ్. అజ్జి బాబు అజ్జి బాబు. मुस्तकबिल अब हिंदुस्तान तय करेगा। వచ్చాడయ్యా జమాలి జమీల్. जरवारी साहब, आपने बतखें तो बड़ी सफेद पाल रखी है अपने फार्म हाउस में। या बटक्स आर रियली वाइट। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనిలో సర్ప్రైజింగ్ ఏమనిపించింది తెలుసా నాకు, మన ఫస్ట్ మూవీ ట్రైలర్ ఏదైతే ఉందో దానికంటే తక్కువ గోర్ ఉంది దీంట్లో. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, గోర్ చాలా తక్కువ ఉంది. చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ ఉన్నాయి కరెక్టే, కానీ లైక్ ఇదేదో లైక్ జనాలందరినీ ఇది ఇట్లా ఉండబోతుంది అట్లా ఉండబోతుంది అని చూపెట్టకుండా నార్మల్గానే చూపిస్తున్నారు. ఇది ఒకటి ఉంది కరెక్టే, బట్ స్టిల్ ఈ షాట్ని చూసారా, ఈ యూజర్ బాలోచి ఏదైతే ఉందో బీస్ట్ మోడ్ ఆన్, అది ఇది తల నరుకుతాడు హర్షద్ పప్పుది. తల నరికి తలందంతా ఉంటాడు. ఆ షాట్ ఉంది మనకు ఆల్రెడీ దీంట్లో. సో అది చెప్తున్నా కదా, బేసిక్లీ వీ హ్యావ్ 4 or 5 మెయిన్ సిచ్యువేషన్స్ రైట్ నౌ. ఒకటేమో జస్క్రీత్ సింగ్ రంగి బ్యాక్ స్టోరీ చెప్పాలి. లియారీ హెడ్ ఎవరు అవుతారు, ఐ థింక్ ఆబ్వియస్లీ రణ్వీర్ సింగ్ అవుతాడు. ఉజేర్ బాలోచ్ పరిస్థితి ఏంటి, 4-3 అయినాయా. దీని తర్వాత మొహమ్మద్ ఇక్బాల్కి తెలుస్తుందా తెలియదా అదొకటి. అండ్ ఆల్సో ఆమె పేరేంట్రా, మన సారా అర్జున్ క్యారెక్టర్ పేరు ఎలీనాకి కూడా తెలిసిపోతుంది. సో అందుకే ఆమె ఒకటి క్వాలిటీ
గన్ పెడుతుంది. సో గన్ పెట్టిన తర్వాత పరిస్థితి ఏంటి? లైక్ ఇది ఎక్కడ ఆగుతది? అండ్ ఆల్సో స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆగుతది? ఇప్పుడు మనకు 2009లో రెహమాన్ డెక్కర్ చచ్చిపోయాడు. 2014, 15 ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటా విజయ్ బాలాజీ. నాకు అంత తర్వాత నేను మళ్ళీ పట్టించుకోలేదు. నేను సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తా 'భాను బెజ్జంకిలో', నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇంకా చాలా ఉంటది. మనకి అస్లమ్ చౌదరి ఎవరైతే ఉన్నారో మన సంజయ్ దత్ క్యారెక్టర్, అదో క్యారెక్టర్ ఆయనది ఒకటి నడుస్తా ఉంటది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్ ఎనీథింగ్. సినిమాలో ఉంటే మళ్ళీ స్పాయిలర్ అనుకుంటారేమో గానీ ఏం జరిగిందో తెలుసు 2015. సో అట్లాంటి ఆరెల్స్ మనకి డిమానిటైజేషన్ గురించి చెప్తారా? ఎందుకంటే ఫేక్ నోట్స్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. దాని గురించి ఎలాంటి రెజల్యూషన్ చెప్పలేదు మనకి, అదొకటి ఉంది. సో ఇట్లాంటి ఆన్సర్స్ చాలా ఉంటాయి. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇది ఏదో డిఫరెంట్గా ఉండాలి, ఆరెల్స్ చాలా చాలా పెద్దగా ఉండాలి. మనం చూసిన దాన్ని, ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసినాం కదా, ఫస్ట్ పార్ట్ కంటే 10 టైమ్స్ పెద్దగా ఉండాలి, 20 టైమ్స్ పెద్ద, అట్లేమీ లేదు. ఫస్ట్ పార్ట్ ఆగింది, కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వాస్ సో గుడ్. సెకండ్ పార్ట్ కంటిన్యూ చేసాను అంతే, సేమ్ అదే జోస్ తోటి కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అండ్ ఐఎమ్ థింకింగ్ దే ఆర్ డూయింగ్ దట్. సో 3 minutes 25 seconds ఉంది. లెట్స్ హోప్ 3 minutes 30 seconds 3 hours 30 seconds ఉంటే సరిపోతుంది. బట్ నోరు తిరుగుతలేదు ఇవాళ, సారీ 3 hours 30 minutes ఉన్న హ్యాపీయే, అంతకంటే ఎక్కువ ఉన్న హ్యాపీయే. సినిమా పేసింగ్ చాలా బాగుంది. ఫస్ట్ మూవీ పేసింగ్ చాలా బాగుంది అనిపించింది. సో ఇందులో కూడా పేసింగ్ బాగుంటే హ్యాపీ. ఇదే బ్రో నాకు దొరకట్లేదు అది, ఏదరా ఇది కాదు, ఎక్కడ ఉంటుంది బ్రో అది. తల నరుకుతాడు చూసినా, తలందంతాడు ఆ తల, దానికోసం వెతుకుతున్నా. హోస్లా ఇంధన్ బదులా ఇంధన్ అంటే తెలియదు నాకు. ఇంధన్ అనుకుంటున్నాను డీజిల్ టైప్. అంటే హోస్లాకి బట్ ఈసే ఫ్యూయల్ రివెంజ్. సో అనుకుంటున్నాను. సో ఇక్కడ షార్ట్ ఎక్కడరా రాలే. ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్. ఇక్కడ ఉంటుంది బ్రో అది. ఈ షార్ట్ ఎప్పుడు వస్తుందో, ఇది ఇప్పుడు ఇదైతుందో, ఈ ఫస్ట్ మూవీలో చూపించారు, ఇప్పటికీ నడుస్తుంది అది. దురంధర్, ఆదిత్యధార్ ఎక్కడ ఉంది బ్రో అది. తలందన్నే సీన్ చూసినావా? ఆ షార్ట్ కోసం చూస్తున్నాను నేను. ఏమో కానీ చాలా చాలా బాగుండబోతుంది. స్క్రిప్ట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. ఓపెనింగ్ గేట్ 100 crores నెట్ ఈజీ కొట్టచ్చు. నెట్ నేను కాబట్టి అదంటలేదు, నెట్ అది ఈజీ కొడుతుంది. అండ్ ప్రీమియర్స్ అంటున్నారు 5 PM. ఇప్పుడు సిచ్యువేషన్ అంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆబ్వియస్లీ ఉస్తాద్ ఎందుకు వస్తుంది అంటే, ఆబ్వియస్లీ ఉగాది సంథింగ్ ఉంది కదా, అదే రోజు అప్పుడు ఉగాది గుర్తులేదు నాకు. రంజాన్ వస్తుంది, అది ఉగాది వస్తుంది, నేను డేట్ మర్చిపోయినా. సో వస్తుంది ఆబ్వియస్లీ ఫెస్టివల్ వీకెండ్. తెలుగులో దురంధర్కి ఆ రేంజ్లో ఉంటుందా అంటే, లైక్ ఉస్తాద్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇడిదికి మన దురంధర్ 2 అంటే మాత్రం లేదు. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎక్కువ చూడడానికి ప్రిఫర్ చేస్తారు. అందులోనూ ఆబ్వియస్లీ వాళ్ళు ప్రీమియర్స్ చేస్తే అది కూడా 10 PM ఎప్పుడు వేద్దాం అనుకుంటున్నారు. ఇవాళ ట్రైలర్ వస్తా అంటున్నారు, ఏమో తెలియదు, మనకి ఏది తెలియదు, అంత క్లారిటీ లేదనమాట. సో 10 PM కనుక వాళ్ళు ప్రీమియర్స్ చేసి 10 PM వీళ్ళు ప్రీమియర్స్ కనుక టికెట్ హైక్లు పెట్టి రిలీజ్ చేద్దామని చూస్తే మాత్రం పీపుల్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఆప్షన్ రైట్ నౌ. దురంధర్ 2 తక్కువ బడ్జెట్, ఎంత 300 ఎంత ఉంది, 300 రూపీస్కు టికెట్. నువ్వు ప్రీమియర్ చూడొచ్చు, ఆర్ఎల్స్ నువ్వు నార్మల్గా 300 పెట్టేసుకుని డే వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళు అట్లా కాకుండా 450 పెడతా, ఉస్తాద్కి 500 పెడతా, 1000 రూపాయలు పెడితేనే థియేటర్కి రావాలి, ఇట్లాంటివి పెడితే మాత్రం తీట వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఆల్వేస్ డిసైడ్స్. ఉస్తాద్ ట్రైలర్ ఏ రేంజ్లో ఉండాలంటే, అమ్మ బాబాయ్ ఈ సినిమా నేను ఖచ్చితంగా చూడాలి అన్నట్టు ఉండాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ ఏది అన్నిట్లలో కూడా దేక్లేంగే చాలా కూడా బాగుంది, ఇదంతా తేడా కొట్టేస్తుంది. ఇది హరీష్ శంకర్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు బయట ఇంటర్వ్యూలలో. సో అవన్నీ చూస్తే మాత్రం తేడా కొడుతుంది. లైక్ తెలుగు స్టేట్స్లో ఉస్తాద్కి దురంధర్ పెద్ద కాంపిటీషన్ ఇస్తుందా అంటే మాత్రం ఐ రియలీ డోంట్ నో. ఎందుకంటే దురంధర్ అనే సినిమా తెలుగు స్టేట్స్లో హిందీ మాత్రమే రిలీజ్ అయింది అప్పట్లో. అండ్ దాన్ని ఒకటి కాల్ డెమోగ్రఫీ ఎంతమంది తెలుగు వాళ్ళు చూస్తారు ఇప్పుడు అనేది ఇంపార్టెంట్. అరే తెలుగు వాళ్ళు కూడా హిందీలో చూస్తారు చాలామంది, వాళ్ళు ఎంతమంది తెలుగు డబ్లో చూస్తారు ఇప్పుడు దురంధర్ 2 అనేది ఇంపార్టెంట్. వీళ్ళు దురంధర్ 1ని తెలుగు డబ్లో రిలీజ్ చేయలేదు, అంటే లైక్ నెట్ఫ్లిక్స్లో వచ్చినట్టు ఉంది, నేను చూడలేదు తెలుగు డబ్లో. సో దాన్ని చూసిన తర్వాత జనాలు ఎంతమంది ఈ సినిమా చూడడానికి వస్తారు, వరల్స్ డే 1 ఎంతమంది వస్తారో, తర్వాత ఉస్తాద్ సెకండ్ ఆప్షన్ ఆబ్వియస్లీ ఇదే ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట ఈ రెండింటి సిచ్యువేషన్లో. ఇవన్నీ పెట్టుకొని ఉస్తాద్ హైప్, ఈ సినిమా ఉస్తాద్ని ఎంతమంది చూద్దామని చూస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పెట్టుకొని ఏది ఆడదో చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దురంధర్ 2. ఉస్తాద్ అస్సలు లేదు, నమ్మకమే లేదు. నాకైతే మాత్రం
ఖచ్చితంగా డే 1 వెళ్ళిపోవాలి, కుమ్మేయాలి. డే 1 ఏంటి, ముందే రోజు వెళ్ళిపోవాలి. 5 PM అయితే 5 PM షో వెళ్ళిపోతుంది. నేను రెండిట్లలో ఫస్ట్ నేను దురంధర్ 2 రివ్యూ ఇస్తా, తర్వాత ఉస్తాద్ వస్తుంది. సో మీకేమనిపించింది చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.